మద్యం కుంభకోణం పేరుతో మోడీ ప్రభుత్వం వల్లిన కట్టుకథ పటాపంచలేంది. అది కేవలం రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యగా తేలిపోయింది. రౌజ్ ఎవెన్యూ కోర్టు, ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని ఈరోజు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చన్న ఒక భరోసాను ప్రజానీకానికి ఇచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాధినేతలను తప్పుడు కేసులతో ఇరికించి జైలు పాలు చేయటం, అప్రతిష్ట పాలు చేయటం మోడీ ప్రభుత్వానికే చెల్లింది. ఇప్పుడు తేలిపోయింది ఏమిటి? న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ తీర్పులో చాలా స్పష్టంగా తేల్చేశారు. ఊహల మీద ఆధారపడి కేసును నిర్మించారు. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం లేకుండా అధికార పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టడం, జైల్లో వేయటం ఇది చట్ట విరుద్ధమని కూడా తేల్చి చెప్పారు. కేవలం అప్రూవర్లు చెప్పారనే పేరుతో ఒకవైపు సిబిఐని, మరొక వైపు ఈడీని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ట పాలు చేయడం కోసం, బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిందనే ఒకే ఒక కక్షతో ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం మోడీ ప్రభుత్వం ఆడిన నాటకం అని చెప్పి తేలిపోయింది. ఈ కేసుతో మొత్తం దేశానికి ఇది తేటతెల్లమైపోయింది. ఈ తీర్పులో న్యాయమూర్తి అంతటితో ఆగలేదు. విచారణ జరిపిన సిబిఐ అధికారిని కూడా విచారించాలి అని ఆదేశించారు. ఇది ఈ తీర్పులో ఉన్న మరొక ప్రత్యేకత. అంటే తప్పుడు కేసుల్లో ఇరికించడానికి, ప్రభుత్వం చేతుల్లో పావులుగా పనిచేయడానికి ఈడీ అధికారులు ప్రయత్నించినా, సిబిఐ అధికారులు ప్రయత్నించినా, మరొకళ్ళు ప్రయత్నించినా అది చెల్లదు అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి తీర్పు ఇది. దేశంలో ప్రజాస్వామ్యవాదులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం ఇంకా కృషి చేయవచ్చనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలకు ఇస్తున్నటువంటి తీర్పు. దేశంలో ప్రజలందరూ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, ప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు దేశాన్ని ఎటు తీసుకుపోతాయి. ఇప్పుడు ఇది అందరూ పరిశీలించాల్సినటువంటి విషయం. 23 మంది మీద పెట్టినటువంటి కేసు ఈరోజు పూర్తిగా కట్టుకథ అని తేలిపోయిందని అంటే, మరి ఇంతకాలం వాళ్ళు జైల్లో అనుభవించినటువంటి, వారి కుటుంబాలు అనుభవించిన వ్యధ, దీనికి పరిష్కారమే. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను తీసుకుపోయి జైల్లో పెడితే ఆ ప్రజల తీర్పుకు అర్థమేమి? ప్రజాస్వామ్యానికి అర్థమేమి? ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ఆ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించి తాము గెలిచామని బీజేపీ చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ ఎన్నికకు ఏమాత్రం చట్టబద్ధత ఉన్నట్టు? ఇప్పుడు అది ఏ మేరకు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అనిపించుకుంటుంది? ఇవన్నీ ప్రశ్నలే. అందుకే దేశంలో ప్రజాస్వామ్యానికి పెరుగుతున్నటువంటి ప్రమాదాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం.